వచ్చారా మీరు వాళ్ళ చుట్టాలా? ఇక్కడ ఉన్నారమ్మా, మీరు వాళ్ళ చుట్టాలా? పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారు. ఏ ఊరు మీది? ఇక్కడేనా ఇల్లు? పని చేయడానికి పని చేయడానికి కాలేదా? పని చేసే వాళ్ళకి నువ్వు పని చేసావు బాబు? చేయలేదు అమ్మ. నువ్వు ఒక్కదానేనా చేసింది? ఇక్కడ కట్టింది ఒక్కదానే పొద్దున్న నుంచి? ఇంకెవరు లేరా? ఇంకొక ఆయన ఎవరు ఉండగా మనిషి? సాక్ష్యాలు కావాలమ్మా. నన్ను బెదిరిస్తున్న బూతులు తిడతాను. నేను రాత్రి వచ్చినమ్మా, ఇక్కడే రోజు వచ్చి వీడియో తీసుకొని పోతా. నేను ట్రిక్ ప్లే చిన్ని ఒక రాత్రి ఆయన కూడా వచ్చాడు ఇక్కడికి. ఎక్కడ సీసీ కెమెరా ఉంది? నేను వచ్చి కెమెరా తీసుకొని పోయినా. బండ బల కొట్టి రికార్డ్ అయితే నేను 100 రెట్లు కట్టిస్తాను. నేను బల కొట్టుండే నేను మొత్తం నేను సీసీ కెమెరా ఉంది కదా, నేను వచ్చిన వీడియో తీసుకొని పోయినా. నేను రాత్రి 10 వరకు ఇక్కడే ఉన్నా. నేను 8:30 దాకా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా. కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. నువ్వు సైట్కి మళ్ళీ ఎవరికి వాడు నేను ఎవరికి ఇవ్వలేదు అన్నాడు. స్థలం ఆయనతో పొద్దున కూడా మాట్లాడిన, ఫోన్ నెంబర్ కూడా హైదరాబాద్లో ఉండే ఆయనకు కూడా వాళ్ళ నాన్న కొడుకు కూడా ఇచ్చాడు. నేను రాత్రి వచ్చిపోయా. ఎవరు వాడే బల కొట్టుకుని నాటకం చేస్తాడు కావచ్చు. వాడే బల కొట్టుకుని నాటకం చేస్తాడు కావచ్చు. మీ వాళ్ళు ఎవరు? నువ్వు నీళ్ళు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఇది నా స్థలం, నువ్వు నిలబడ్డావు. ఈ స్థలం నాది. ఈ స్థలం నాదమ్మా. చిన్న నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు? దొంగతనంగా కడుతున్నారు. నీళ్ళు ఇవ్వడం తప్పు కాదా? కేసు పెట్టిన ఆల్రెడీ. నేనేం మాట్లాడలేదు. ఏమన్నా తెలుసా? రాత్రి ఎవరికి నైబర్తో అమ్మా అన్న అంటే ఏమన్నదంటే నేను బండబాల కూడా మాట్లాడింది రికార్డు కాలేదా? నేను వచ్చి రాత్రి 1/2 గంట సేపు వీడియో తీసుకొని పోయినా. ఎవరెవరు నేను బండగలో బల కొట్టినా. పోదా స్టేషన్ పోందా బాబు? నువ్వు పనికి వచ్చావా? రాలేదన్ను కాదన్ను. మీరెవరండి? పని ఇది కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆర్డర్లో ఉంది. ప్లేస్ మొత్తం ఎవరు కట్టకూడదు. నేను కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ. ఎవరు కడుతుందో కావాలి. ట్యాప్కో పేరు చెప్తున్నారు, ముజాహిద్ అంటాడు, ఇంకేదో పేరు అంటే ఇంకో పేరు అంటారు. చివరికి ఏమంటే బండ పలకొట్టిన అబద్ధం అవుతాను. నేను రాత్రి వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పి, కలెక్టర్ గారు చెప్పి ఏమైనా కట్టిదేమో వీడియో తీసుకోవాలంటే మళ్ళీ కడితేనే కదా వాళ్ళు కేసు పెట్టేది. తీసుకొని పోయినా నేను. సీసీ ఫుటేజ్ తీయండి సార్, కొంచెం పోలీసు వాళ్ళకి కూడా కావాలి, తీయండి. నేను వచ్చి వాళ్ళకు సీసీ కెమెరా ఎక్కడెక్కడ మొత్తం తీయండి. నేను వచ్చి వీడియో తీసుకొని ఫోటోస్ తీసుకొని ఎమ్మటి అప్పటికప్పుడు కలెక్టర్ గారికి పంపించాను దీంట్లోంచి.